హలో, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంలో మీ అందరికి కూడా వందనాలు. ఒక అంజురపు చెట్టు చూశాను. అంజురపు చెట్టు చూసినప్పుడు దేవుని యొక్క మాటలు నాకు చూసినట్లయితే ఇది మేము పెట్టి ఇదే మొదటి సంవత్సరం ఫలము ఇచ్చినటువంటి చెట్టు. 11వ అధ్యాయము మరియు మత్తయి సువార్త 21, 18, 19 మరి ఇలాంటి వాక్యాలు చూస్తున్నప్పుడు అంజురపు చెట్టు దగ్గర జరిగినటువంటి కార్యాలను మనం చూడగలుగుతున్నాము. అప్పుడు ఆయన ఆకలి కొన్నప్పుడు అంజురపు చెట్టు చూసిన ఫలము లేకపోవడం వలన దాన్ని శపించాడు అని మనము దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. మరి ఎందుకని దేవుడు శపించాడని చూసినప్పుడు కాయలు రావడానికి మునుపుగా బ్రబ అనేటువంటి ఫస్ట్ ఫలమును అది ఇస్తుంది. ఇప్పుడు ఈ చెట్టు పెట్టి ఇది మొదటి సంవత్సరము. ఇందులో బ్రబ అనేటువంటి పండును మనం చూడగలం. ఈ బ్రబ అనే పండు వచ్చినప్పుడు ఈ చెట్టు ఫలమునిచ్చే చెట్టుగా ఇది గుర్తింపు పొందుతుంది. తర్వాత వచ్చినటువంటి మెయిన్ క్రాప్ అనేటువంటి అంజురపు కాయలను ఇచ్చేటువంటి చెట్టుగా ఇది ఉంటుంది. కాబట్టి దేవుడు వీటిని వెతికి చూసినప్పుడు ఆకులు వచ్చున్నాయంటే ఇక పండ్లు తప్పకుండా అందులో ఉంటుందని వెళ్ళి చూసినప్పుడు అందులో ఏ ఫలము దొరకకపోవడం వల్ల ఇది పైరుపాన ఫలమునిచ్చినటువంటి చెట్టుగా ఉంది. కానీ లోపల చూస్తే ఫలము లేని చెట్టుగా ఉండడాన్ని బట్టి ఇది ఇంకా ఎటువంటి ఫలములను ఇవ్వదు అని దాన్ని తెలుసుకొని ఆయన ఏసారంటే ఎరిగిన వాడుగా శపించడం జరిగింది.